గోల్డెన్ ప్రాపర్టీస్ గుంటూరు నగరంలో బ్రాంచ్ ప్రారంభించడం అభినందనీయమని భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ తెలిపారు. సోమవారం గోల్డెన్ ప్రాపర్టీస్ సంస్థ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తోట లక్ష్మీ కోటేశ్వరరావు నంది వెలుగు కోఆపరేటివ్ బ్యాంక్ విజయవంతం అయ్యారని, ఈ స్ఫూర్తితో గోల్డెన్ ప్రాపర్టీను పెట్టడం అభినందనీయమని అన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించడానికి సంస్థ ఎంతో ఉపయోగకరంగా ఉందని అన్నారు. గోల్డెన్ ప్రాపర్టీస్ అధినేత తోట లక్ష్మీ కోటేశ్వరరావు మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా అతి తక్కువ కాలంలోనే ప్రజల విశ్వాసాన్ని పొందిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు వైద్యులు డాక్టర్ శేషయ్య ఇంకా పలువురు నాయకులు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ రోజున గోల్డెన్ ప్రాపర్టీస్ అనే సంస్థ 4 నెలల క్రితం విజయవాడలో స్థాపించడం జరిగింది. ఆఫీసు, మెయిన్ ఆఫీసు. ఈ రోజు గుంటూరు బ్రాంచ్ ఆఫీసు ఓపెన్ చేసుకోవడం జరిగింది. అలాగే ఈ గోల్డెన్ ప్రాపర్టీస్ సంస్థకు సంబంధించినటువంటి వెంచరు వినుకొండ పరిసర ప్రాంతాలలో ఒక 400 ఎకరాల దాకా మేము వెంచరు ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఆల్మోస్ట్ ఒక 30-40% లేఅవుట్ల మీదే అమ్మడం జరిగింది. ఎందుకంటే మనకున్న ప్రీవియస్ మేము చేసినటువంటి వర్క్, ఆ క్రెడిబిలిటీ, ఖచ్చితంగా వీళ్ళు చెప్పింది చేస్తారు అనే నమ్మకంతో అందరూ అడ్వాన్స్లు కట్టారు. అదే విధంగా డెవలప్మెంట్ కూడా బ్రహ్మాండంగా ముందుకెళ్తా ఉంది. ఇప్పుడు ఫారెస్ట్ భూముల్లో వేస్తున్నారు, ఈ రకంగా కొన్ని మోసాలు జరుగుతున్నాయి అని చెప్పి ఒక టాక్ ఉందండి బయట. మీరు ప్రజలకి మీ కస్టమర్లకి ఏం చెప్పాలి? మా కస్టమర్స్ కి ప్రతి ఒక్కరికి కూడా లీగల్ డాక్యుమెంట్స్, దాని లింక్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తామండి. ప్రతి వెంచర్ లో కూడా ఎక్కడైతే రెడ్ శాండిల్ వేసేవాళ్ళు మాక్సిమం 15 feet 20 feet రూట్లే ఉంటాయండి. మాయి అంటే ఫ్యూచర్ లో కూడా వాళ్ళు రెసిడెన్షియల్ కూడా వెళ్ళే విధంగా ఉండేటటువంటిగా 30 అడుగుల రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి వెంచర్ 30 అడుగుల రోడ్లు ఉంటుందండి. 25 సెంట్లు యూనిట్ గా పెట్టడం జరిగింది. ఈ 25 సెంట్లు యూనిట్ కూడా మేము ప్రస్తుతానికి 8 లక్షల రూపాయలు పెట్టాము. దాంట్లో కూడా 50% కడితే 50% బ్యాంక్ నుంచి లోన్ సదుపాయం కూడా కస్టమర్లకు ఇస్తా ఉన్నాము. ఈ లోన్ కూడా 3 years కట్టుకోవచ్చు అండి. ఈ రెడ్ శాండిల్ ఫామ్ ల్యాండ్ వేసిన తర్వాత కస్టమర్ దగ్గర నుంచి కంపెనీకి లీజ్ అగ్రిమెంట్ తీసుకుంటామండి. ఒక 12 years లీజ్ తీసుకున్నాక ఈ 12 years తర్వాత రెడ్ శాండిల్ అమ్మేసిన దాంట్లో వచ్చిన ఆదాయంలో 60% కస్టమర్ కి, 40% కంపెనీ తీసుకుంటారండి. ఎందుకంటే ఈ 12 years ఆ రెడ్ శాండిల్ పెంచి పెద్ద చేసి కటింగ్ వచ్చేదాకా చూసి అన్ని పర్మిషన్స్ అన్ని తీసుకుని కటింగ్ కు వచ్చేదాకా చూసుకునే బాధ్యత ఉంది. కాబట్టి దీనికి సంబంధించి గాను 40% వచ్చే ఆదాయంలో తీసుకుంటాం. ల్యాండ్ వాళ్ళకే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇన్ని ఆఫీసులు ఉన్నాయి, ఇన్ని ఇవి ఉన్నాయి కదండి, మీ దగ్గరే తీసుకోవాలని? ఖచ్చితంగా అండి. అంటే మాకు 15 years బ్యాక్ మాకు ఫర్టిలైజర్ పెస్టిసైడ్ కంపెనీ కూడా ఉందండి. అంటే ప్లాంట్ ని ఎట్లా గ్రో చేయాలి, ఆ న్యూట్రియన్స్ డెఫిషియన్సీ ఏముంటది, ఎట్లా గ్రో చేయాలి ఏంటి అనేది కూడా మాకు దీంట్లో మంచి అనుభవం ఉంది. ఖచ్చితంగా లీగల్ లో కూడా మేము ఎటువంటి లీగల్ ఇది లేకుండా మంచి డాక్యుమెంట్, మంచి ఫెయిర్ ల్యాండ్ తీసుకొని కస్టమర్లకి అందించే బాధ్యతగా మేము ముందుంటాం. కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని అందుకే ప్రిఫర్ చేస్తా ఉన్నాం.